హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ ఎస్కే కిచెన్. సో మన ఛానల్లో ఈరోజు కాజు కత్లీ చేయబోతున్నాం అనమాట. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో మనం రెగ్యులర్గా చూస్తుంటాం కాజు కత్లీ అనేది. అది ఏ విధంగా చేస్తారో మనకు తెలియదు అనమాట. ఒకసారి ఏ విధంగా చేయాలో మన ఛానల్లో చూపిస్తాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ కాజు కత్లీ అనేది మన ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మనం స్వీట్ షాప్కి వెళ్ళి మనం తెచ్చామంటే ఒక కేజీ వచ్చి మనకి 800 రూపీస్ తీసుకుంటారు. సో దానికంటే బెటర్ మనం ఇంట్లో చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్గా చేసుకోవచ్చు అనమాట, సింపుల్గా. ఈ కాజు అనేది మేము పెద్ద క్వాంటిటీలో చేస్తున్నాము. మీకు సింపుల్గా చెప్తాను. 1 కేజీ కాజుకి 1 కేజీ షుగర్ పడుతుంది అనమాట. ఈ కాజు ఈ విధంగా తీసుకొని మనం దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో ముద్దగా కాకుండా కొద్దిగా బరగ్గా పౌడర్ చేసుకోవాలి. కొద్దిగా మనం మిక్సీ జార్లో వేసినట్టయితే తొందరగా పౌడర్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ టోటల్గా నేను 10 కేజీస్ కాజుతోటి నేను కాజు కట్లీ అనేది చూపిస్తున్నాను. మీకు 1 కేజీ క్వాంటిటీ చెప్తాను నేను. ఇది 3 కేజీ షుగర్ అనమాట. షుగర్ ఈ విధంగా మనం పానకం వచ్చిన తర్వాత గట్టి తీగ పానకం అనమాట. ఇది గట్టి తీగ పానకం వస్తే సరిపోతుంది. సో పౌడర్ పట్టుకున్న కాజు అంతా కూడా ఈ షుగర్లో మనం వేసేసి మంట సిమ్ములో పెట్టేసి దీన్ని బాగా మెల్లగా కలుపుతూ ఉండాలి. ఈ కాజు పౌడర్ వేయంగానే మనకు గట్టిగా అవుతుంది. ఫస్ట్ కలుపుతూ ఉంటుంటే మనకు కొంచెం లూజ్ అవుతుంది, మళ్ళీ టైట్ అయిపోతుంది అనమాట. ఆ టైట్ అయ్యేదాకా మనం కలుపుతూ ఉండాలి. సో ఇలాచీ పౌడర్, సో ఈ విధంగా వేసిన తర్వాత మనం ఈ కడాయిలోనే చల్లగా అయ్యేదాకా మనం కలుపుతూనే ఉండాలి. సో గట్టిగా అయింది కానీ చెప్పేసి ఆపేసామంటే మనకు నోటికి ముద్ద అంటుకపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక సైడ్కి ఈ విధంగా అంతా అంటుంటే అది చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ ముద్ద చేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ కలిపి మళ్ళీ చేయాలి. మనం ఇంట్లో తయారు చేసుకోవాలంటే 1 కేజీ కాజుతోటి చేస్తే మనకు 200 పీసెస్ అనేది వస్తుంది అనమాట. మనం అదే స్వీట్ షాప్లో తెచ్చుకుంటే 1 కేజీకి మనకు 60 పీసెస్ వస్తాయి, 800 రూపీస్ అవుతుంది. అదే 1 కేజీ కాజుతో చేసుకుంటే మనకు 200 పీసెస్ వస్తాయి. చాలా చీప్, అంటే చాలా చీప్గా పడుతుంది మనకు. ఇంట్లో తయారు చేసుకుంటే మనకు తక్కువలో అవుతుంది. బయట తెచ్చుకుంటే కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇంట్లో చేసుకుంటే మనకు చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది కూడా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. నేను చెప్పిన విధంగా చేయండి. 1 కేజీ కాజు తీసుకుంటే 1 కేజీ షుగర్ తీసుకోవాలి. చూపించాను కదా, ఆ కాజు అనేది మనం ఆ విధంగా పౌడర్ చేసుకొని 1 కేజీ పానకం అనేది కొద్దిగా వాటర్ వేసేసుకొని మనకు తీగ పానకం, గట్టి తీగ పానకం వచ్చేదాకా చూసి దాంట్లో ఆ పౌడర్ వేసేసి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటుంటే గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఈ గట్టిగా అయిన తర్వాత అప్పుడు మనము ఇదంతా ఒక దగ్గరికి అనేది చేసుకొని దీంట్లో నెయ్యి వేసుకొని, కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత చూడండి ఏ విధంగా జరుగుతుందో. సో ఇదే ప్రాసెస్గా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్.
సింగిల్ అయితే బటర్ పేపర్ కూడా